వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిన కేసు నడుస్తుంది. ఎవరైతే చేబుల్ కిరణ్ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ అండ్ హైకోర్టు అడ్వకేటు కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడు ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు అలాగే కొన్ని అసభ్య పదజాలాలు వాడారని చెప్పి కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు అతనికి ఎలాంటి సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఒకటండి, ఇది చేబ్రోలు కిరణ్ ఏదైతే ఇది ఒబ్సీన్ కామెంట్స్ పాస్ చేశారో, సో దాని పరంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు. దాని తగ్గట్టుగానే దానికి అనుగుణంగానే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్లో పెడతాం జరిగింది. సో ఏదైతే ఇవాళ రోజు మా కూటమి గవర్నమెంట్ చెప్తుంది ఏంటనేది ఒకటే ఒక మెసేజ్. మా వాళ్ళు తన వాళ్ళైనా పరాయి వాళ్ళని ఎవరైనా కానీ ఒక లైన్ దాటి తప్పు చేస్తే తప్పకుండా శిక్షలు పడతాయి. దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ లా. సో అలా లైన్ దాటి ఇష్టం వచ్చినట్టుగా అవతల వాళ్ళ జీవితాలు, అంటే ముఖ్యంగా వాళ్ళ అపోజిషన్ లీడర్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ ప్రైవేట్ జీవితాల మీద కామెంట్స్ చేయకూడదు, డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేయకూడదు అన్న దానికి ఇది ఒక నిదర్శనం. సో దానికి అనుగుణంగానే వాళ్ళ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీని పరంగా అతని మీద ఇప్పుడు ఏదైతే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైతే ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఒబ్సీన్గా కామెంట్స్ పాస్ చేశారో దాని పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది కూడా అందులో సెక్షన్స్ కూడా పడతాయి. సెక్షన్ 67 కానీ అలాంటివి కానీ అన్ని పడతాయి ఆయన మీద. అట్ ద సేమ్ టైమ్ పాసింగ్ అంటే పబ్లిక్ డొమైన్లో ఒక మహిళల్ని కానీ లేకపోతే ఇతరత్ర పర్సనల్ లైఫ్లో వాళ్ళ మీద డెరోగేటరీ కామెంట్స్ చేయడం వల్ల ఇప్పుడు లేటెస్ట్గా మన భారతీయ న్యాయ సంహితలో కూడా దాని దగ్గర పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సెక్షన్స్ అతని మీద ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్లస్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఇప్పుడు అది ఐపీసీ ఒకప్పుడు, ఇప్పుడు బిఎన్ఎస్ అయింది. సో దాని పరంగా కూడా సెక్షన్స్ పడతాయి ఆయన మీద. సో అవి వాటి మీద అతన్ని సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని తర్వాత ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కోర్టుకి ట్రయల్కి వెళ్తారు. ఏదైనా ఇప్పుడు అతను మీ కూటమి ప్రభుత్వం తరపున చాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు లేనప్పుడు కూడా చాలా మాట్లాడారు. ఏదైనా కూటమి ప్రభుత్వానికి అతను ప్లస్గానే ఉన్నాడు ఒకప్పుడు. మరి ఇప్పుడు అతను అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. మరి అంతకంటే దారుణంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొడాలి నాని గారే కానీ, అంబటి రాంబాబే కానీ, లేదా పేర్ని నాని గారు కానీ చాలా దారుణంగా చంద్రబాబు గారి వైపు భువనేశ్వరమ్మని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, చిన్నపిల్లలతో పాటు దారుణంగా మాట్లాడారు కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లే? అంటే అదేనండి, అంటే దానికి మీకు దానికి నిదర్శనమే మొన్న పోసాని ఉదంతమే కానీ అందుకే అరెస్ట్ చేయడం జరిగింది కదా. ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇమీడియట్ గా కంప్లైంట్స్ ని తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే వీళ్ళ మీద కూడా ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే, అంటే అప్పుడు వాళ్ళు పాస్ చేసిన గతంలో అయినాయి కదా కేసులు వీళ్ళ మీద, మరి గతంలో అయినాయి అంటే వాళ్ళ మీద టీడీపీ వారు వేశారు. అంటే అప్పుడు ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వము, వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ లీడర్స్ మీద ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద కానీ ఇలా కామెంట్స్ వీళ్ళు డెరోగేటరీ కామెంట్స్, అమ్మగారి మీద కూడా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద కూడా ఇట్లా డెరోగేటరీ కామెంట్స్ చేయడం వల్ల అప్పుడు కొన్ని కేసెస్ వేశారు. మరి అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో చూడాలి. ఎందుకంటే అవి పాత కేసెస్ అప్పుడు వాళ్ళ హయాంలో అయ్యాయి కాబట్టి వాటి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో చూడాలి. ఒకవేళ అవి ముందుకెళ్లే పరిస్థితి ఉంది, అందులో వాళ్ళని అరెస్ట్ చేసే సెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. చట్టం అందరికి సమానమే. ఇప్పుడు పాతవి అప్పుడెప్పుడు అయినాయి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అప్పుడు నిజంగానే అప్పుడు ఆ కంప్లైంట్లు ఫైల్ అయి ఉంటే అది ఏ దశలో ఉన్నాయంటే చూడాలి. ఎందుకంటే అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు కంప్లైంట్లు ఫైల్ చేసినా పోలీసులు ఆ కంప్లైంట్లు తీసుకొని పరిస్థితి అప్పుడు ఆ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో అవి ఎంతవరకు ముందుకెళ్ళాయని చూడాలి. అలాగని ఇప్పుడు వాళ్ళ మీద ఫ్రెష్గా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం మాత్రం చర్య తీసుకుంటారు. ఇది ఒక రకంగా ఇప్పుడు మన పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టలేదు కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి కొంచెం భయం అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక విధంగా కాదనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మా ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా అవతల వాళ్ళు అంత ఇంకా ఉదాసీనంగానే మా పోలీస్ వ్యవస్థ కొద్దిగా వాళ్ళ మీద వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ విషయంలోనే ఎవరైతే గోరెళ్ల మాధవ్ పోలీస్ అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేయడం జరిగింది. ఆ పోలీస్ వాహనం మీద కూడా దాడి చేయడం జరిగింది. నేను మాజీ ఎంపీని, నేను పోలీస్ అధికారిని, పోలీస్ ఆఫీసర్ కూడా. అవును. మరి అలా వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తున్నప్పుడు అయినా కూడా పోలీస్ వారు వారిని ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, అంటే నేనేమంటున్నానంటే మీరు తర్వాత ఆయన మీద కేసు వేసి ఆయన అరెస్ట్ చేయడం అది వేరే, కానీ అప్పటికప్పుడు మీ మీద అటాక్ చేస్తున్నప్పుడు పోలీసు వారికి ఆ అన్ని అధికారాలు ఉన్నాయి. దే హ్యావ్ ఎ లైసెన్స్డ్ గన్, దే హ్యావ్ లాఠీ, అన్ని వాళ్ళు ఇట్లా సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ పరంగా లేకపోతే ఒక అక్యూజ్డ్ మీ పరిధిలో ఉన్నప్పుడు అతని రిమాండ్ లో పెట్టేంత వరకు అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. అలాంటప్పుడు అలాంటి అక్యూజ్డ్ మీద అవతల వాళ్ళు ఇది అటాక్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా అతను కాపాడే ఆ ఒక ప్రక్రియలో మీరు అవతల వాళ్ళని కొట్టచ్చు.
నిజంగానే కంట్రోల్ మరి చేయాలి. మీ చేతిలో లాఠీలు ఉన్నప్పుడు మీరు అతని మీద ఎందుకు ఉపయోగించలేదు ఏంటి అనేది ఇక పోలీసు అతనే ఇంకా రివర్స్ పోలీసుల మీద రివర్స్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఇవాళ రోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ ఉన్నా మేమే బాధలు పడ్డాం. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా మేమే బాధలు పడుతున్నాం. అంటే పోలీస్ వ్యవస్థలో ఇంకా కొద్దిగా ప్రక్షాళన జరగాల్సింది ఉంది. ఎక్కడో కొందరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వం నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి మాకు. సో అందుకనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి కంప్లీట్గా. సో ఇలాంటి ఎవరైతే కొందరు అధికారులు గత ప్రభుత్వం నాయకులకు ఇంకా కొందరు, అందరిని అనట్లేదు, కొందరు ఎవరో తొత్తులుగా పనిచేస్తున్నట్టు మాకు అనుమానాలు. సో అలాంటి అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఐదర్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేసి నీతిగా నిజాయితీగా లా అండ్ ఆర్డర్ని ఒక దారిలో పెట్టే మంచి నిక్కచ్చమైన ఒక కొత్త మంచి ఆఫీసర్స్ని ఇప్పుడు అందులో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ పరంగా మా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇతరత్ర డిపార్ట్మెంట్స్లో కూడా ఇంకా ప్రక్షాళన చేయాలి. బట్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ప్రక్షాళన తొందరగా జరగాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటండి, మొన్న రీసెంట్గా మీరు రాయచోటి ఇన్సిడెంట్ చూసినప్పుడు కూడా అక్కడ అనంతపురం, అది అన్నమయ్య జిల్లాలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ, ఒక వీరభద్రస్వామి మన హిందువుల ఒక అది రథము అదంతా ఊరేగింపు, వీళ్ళు ఒక పర్టికులర్ వేరే కమ్యూనిటీ అటాక్ ఇచ్చారు. అటాక్ ఇస్తే అప్పుడు కూడా పోలీసు వారు వచ్చి ఏదో ఉదాసీనంగా చాలా జాగ్రత్తగా వివరించి ఏదో ఇది చేయడానికి ట్రై చేస్తుంటే పోలీస్ వాళ్ళని కూడా కొట్టిన పరిస్థితి, పోలీస్ వాళ్ళకు కూడా చాలా మంది గాయాలని. మరి అలాంటప్పుడు మీరు పోలీసు వారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా గత ప్రభుత్వము నాయకులను వాళ్ళని చూసి ఎగిరారు పర్టికులర్ కమ్యూనిటీ అని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? పోలీసు వారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదంటారా? 100% కరెక్ట్ గా ఇంకా దారిలో పడలేదండి, ఇంకా గాడిలో పడలేదు. సో ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి పోలీస్ వ్యవస్థలో. మా కుటుంబం గవర్నమెంట్ వచ్చినా కూడా మాకే దెబ్బలు పడుతున్నాయి. అది ఏంటనేది చూడాలి. అందుకనే అసలు మాకు అంటే నేను ఏమంటున్నా అంటే మా అధికారం ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి. అలాగని మేము ఏదో టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తున్నామని కాదు మేము అనేది. మీరు చేసే పని కరెక్ట్ చేయండి. ఇప్పుడు నిజంగా అవతల వాళ్ళు అక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు చేస్తారు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా కూడా రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? అప్పుడైతే ప్రభుత్వం వాళ్ళది, మరి వాళ్ళు అంత అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడైతే మన కూటమి ప్రభుత్వం ఉంది, ఒక పద్ధతి ప్రకారం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అది వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని అంటున్నాం మేము. ఆ పని కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఎక్కడో కొరబడింది. ఆ అపోజిషన్ లీడర్స్ వచ్చేసరికి వీళ్ళు చాలా ఉదాసీనంగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్నారు అనేది మా అనుమానం. సో అవి కొద్దిగా చూడాల్సింది ఉంది, ఆ ప్రక్షాళన జరగాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే గోరెంట్ల మాధవ్ ఉన్నాడు ఎక్స్ఎంపీ, అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కు విధించడం కూడా జరిగింది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి అతను? అంటే జనరల్లీ ఇప్పుడైతే మామూలుగా ఆయన మీద ఒకటే అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన అటాక్ చేశాడు కాబట్టి అదుపులో ఉన్న ముద్దాయి మీద అటాక్ చేశాడు. సో ఆయన ఏ ఉద్దేశంతో చేరాడు, ఏంటి, ఎట్లా అటాక్ చేశాడు అని చూసే ఉంది. సో ఆ యొక్క సివియారిటీ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అదొకటి. ఇంకోటి అబ్స్ట్రక్టింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీ. సో ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీ చేస్తుంటే అబ్స్ట్రక్ట్ చేశాడు, దాన్ని ఆపాడు, అడ్డుపడ్డాడు. సో దాని పరంగా కూడా ఆ సెక్షన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి మామూలుగా అయితే పెద్ద శిక్షలేం పడవు, ఫైన్ ప్లస్ ఒక 3 నెలలు 5 నెలలు జైలు శిక్ష పడతాయి. ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించలే, ఒక వీధి రౌడీ లాగానే. ఎగ్జాక్ట్లీ. సో అలా అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ మాత్రం పెద్ద శిక్షలు ఏముండవు. కానీ నేను చెప్పినట్టు అటెంప్ట్ టు మర్డర్ మాత్రం 10 ఏళ్ల వరకు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఒకరు ప్రూవ్ అయితే. కానీ చూడాలి అసలు నిజంగా ఆయన ఎంతవరకు అటాక్ చేశాడు ఏంటి, అవేమైనా ప్రూవ్ అయితే మాత్రం, అలాంటి ఛార్జెస్ పెడితే మాత్రం, అది రేపటి రోజు ప్రూవ్ అయితే మాత్రం పెద్ద శిక్షలు పడతాయి. కానీ ఏదైనప్పటికీ ఇదంతా లాంగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఆయన మీద మీరు ఒక కేసు వేశారు, ఆయన రిమాండ్లో పెట్టారు, తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు, ఆయన బెయిల్ మీద వస్తాడు, దాని తర్వాత మళ్ళీ అవే రౌడీ రాజకీయాలు అవే నడుస్తున్నాయి. అలా కాదు కదా. నేను ఏమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టేకంటే అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ముందు జాగ్రత్తగానే అవతల వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే, ఇప్పుడు ఆయన అటాక్ ఇచ్చాడు, నేను చెప్పినట్టు లాటిల్ మీద పళ్ళు తోముకోవడం అనుకున్నాయా, ఇమీడియట్ గా 2-3 జులిపిచ్చుంటే వాళ్ళ కంట్రోల్ అయ్యేది కదా అక్కడ సిచ్యువేషన్. సో అవన్నీ మీరు చేస్తే అవతల వాళ్ళకి కూడా భయం ఉంటుంది, అమ్మో ఇది ఊరుకోరు, ఇదివరకు లేదు, ఇప్పుడు మనం అధికారంలో లేము, మన చేతిలో లేదు పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారన్న ఒక భయం ఏర్పడుతుంది వాళ్ళకు కూడా. మీరు అది చూపించాలి కదా, మీరు అది చూపించగలగాలి కదా అనేది నా క్వశ్చన్ పోలీస్ వారికి. సో మీరు అది చేయండి, మీ పని మీరు చేయండి. మీరేమో అవుట్ ఆఫ్ ది ఆర్డర్ చేయమనట్లేదు, లేకపోతే చట్టం ఉల్లంఘన చేయమని అనట్లేదు. మీకు ఇచ్చిన అధికారాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోమని అడుగుతున్నాం మేము. ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఇప్పుడు అతను డస్ట్బిన్ కవర్స్ పెట్టి మీడియా ముందు ఏదైతే కాన్ఫరెన్స్లో నిలబెట్టడం జరిగింది. చాలామంది మరి ఎవరైతే దాడి చేయడానికి వచ్చిన మాధవ్ని ఎందుకు నిలబెట్టలేదు, డస్ట్బిన్ కవర్స్ పెట్టి అని అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవహారంగా ఎందుకు చేస్తున్నారు, అందరికి సమానంగా చూడాలి కదా, చట్టం అందరికి ఒకటే. సో డస్ట్బిన్ ఇంకో అతనికి పెట్టకుండా ఇవన్నీ ఎందుకు అసలు? అవన్నీ నేనేమంటున్నానంటే చేసేది కరెక్ట్గా చేయండి, సమానంగానే చేయండి.
లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వం మేమైతే ఎవరైనా ఒకటే తప్పు చేస్తే మా వాళ్ళైనా సరే ఊరుకోమనేది ఉపేక్షించేది లేదనేది మెసేజ్ ఇస్తున్నాం. అవును. కానీ అది ఇంప్లిమెంట్ చేసి అవలంబించే ఒక ప్రక్రియ ఎవరి చేతిలో ఉంది? పోలీస్ వారి చేతిలో ఉంది. మరి వాళ్ళు అది కరెక్ట్గా చేయాలి. సో మా వంతు మేము చేస్తున్నాము, చెప్తున్నాం. నేను అదేనండి చెప్పేది, వాళ్ళ రోజు ఒక ప్రక్షాళన జరగాలి, ఎక్కడో అది కొరబడింది. సో దాని పరంగానే నేను మాట్లాడదామని హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా ఒకసారి మేడం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాల మీద కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చూడాలి ఇది ఎంతవరకు ఏమవుతుందని. ఎందుకంటే కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా బాగా ప్రక్షాళన జరగాలనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్.